రామ్ చరణ్ గారిది అలాగే ఎన్టీఆర్ గారి సినిమా కెరియర్ 2025 ఎలా ఉండబోతుంది? 2025 సంవత్సరంలో రామ్ చరణ్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏదో ఒక సినిమా వస్తుంది. ఎందువల్లంటే ఇప్పుడు మే 30 వరకు రామ్ చరణ్ గారికి ఏ అవకాశాలు రావు. మే 30 తర్వాతే అవకాశాలు వస్తాయి కంపల్సరీ. ఆ సినిమా హిట్ అవుతుంది. ఎందుకంటే ఆయన తులారాశి మనం తీసుకున్నప్పుడు రామ్ చరణ్ పేరుని బట్టి అష్టమ గురుడు ఉన్నాడు. మే 30 2025 వరకు నార్మల్ ఇలాగే ఉంటాడు. ఆ తర్వాత మే 30 దాటిన తర్వాత 2025 నుంచి జాక్పాట్ కొడతాడు ఆయన. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఆయన మరి నందమూరి తారక రామారావు ఈయనది కూడా అంతే పరిస్థితి. కాబట్టి ఈయన కూడా మే 30 వరకు ఏం ఆఫర్స్ ఏం రావు. ఉన్న ఆఫర్సే సరి చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా రిజర్వ్డ్గా ఉండి ఏదో ఒక సినిమా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి తీసే పద్ధతి వచ్చింది. కాబట్టి యువ హీరోల్లో వాళ్ళేమీ పెద్ద ఇదే అనిపించదు. ఈయన కూడా జాక్పాట్ కొడతాడు. నెక్స్ట్ ఇయర్ 2025లో డెఫినెట్గా మే 30 తర్వాత మాత్రమే ఈయన సినిమా తీయడం జరుగుతుంది. అది హిట్ అవ్వడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎప్పుడు అవుతాడు? పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎలా అవుతారమ్మా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన డిప్యూటీ సీఎంఏ చాలు. ఆ పోస్టులో కరెక్ట్గా చేసుకుంటే సరిపోద్ది ఆయనకి. తర్వాత ఆ పోస్టుల్లోనే నాగబాబు గారిని మినిస్టర్గా చేశారు. అంటే రాజ్యాంగం వీళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు అయినా ఎవరినైనా చేసుకోవచ్చు. వాళ్ళు చేసుకున్నారు. ప్రజలు గమనిస్తా అంటే ఉంటారు. సీఎం గా చంద్రబాబు గారు ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఆయన ఆలోచన చెప్పునే మొత్తం జరుగుతుందని కూడా టాక్ వినిపిస్తుంది. సో అది ఎంతవరకు నిజం అంటారు? అదే అబద్ధం. చంద్రబాబు నాయుడు అమాయకుడు కాదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడలను చంద్రబాబు నడుస్తున్నారని కూడా అంటున్నారు. అన్నాడు నడవడు. చంద్రబాబు నాయుడు నాకు పర్సనల్ గా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి. ఆయనకు ఉన్నది చేయించుకుంటాడు. వాళ్ళ అన్నయ్యకి పోస్ట్ ఇప్పించుకుంటాడు. తప్పే ఉంది. ఎవరి పోస్ట్ వాళ్ళు ఇప్పించుకుంటారు. ఈ పనులు చేయండి సార్ అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు మర్యాద ఇచ్చే మనిషి ఆయన. అందువలన రాజకీయ చతురత కలిగినటువంటి చాణక్యుడు. గౌరవిస్తాడు ఒకళ్ళొకళ్ళు. కానీ ఆ శృతి మించి అడిగితే మాత్రం తోక కట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు.